ఒక్కసారిగా బాలు మీనాల మధ్య పెద్ద గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు. ఈ ప్రభావతి వల్లనే మొత్తం జరిగిందనమాట. అయితే ప్రభావతి ఇన్నిన్ని మాటలంటుందో, ఊరికే తిని కూర్చుంటారా ఇంట్లో వారమంతా పని చేయకపోతే మీకెవరు పెడతారనుకున్నావు అన్నట్టు మాట్లాడుతుంది కదా. అందులోనూ బాలుని తన కళ్ళ ముందే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే మీనా తట్టుకోలేదనమాట. తన చేతికున్న గాజుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి ఇద్దాము, ఈ ఇంట్లో డబ్బు ఇస్తేనే విలువ లేదంటే లేదు అనుకొని మీనా వాళ్ళ తమ్ముడు చేతికి ఇచ్చి డబ్బులు తెప్పించుకుంటుంది. డబ్బులు ఇచ్చేస్తుంది కూడా ప్రభావతికి. అయితే ప్రభావతి బాలు ముందు ఎన్నెన్ని మాటలంటుందంటే, నీ తమ్ముడు ఒక దొంగ, నువ్వు కూడా దొంగ, అంటే వాడికి తెలియకుండా ఇంత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు అంటే నువ్వెక్కడ దొంగతనం చేశావు అంటే మాట్లాడుతుంది కదా. ఆ మాటకి బాలు సమాధానం చెప్పడనమాట. కనీసం మీనాను కూడా సపోర్ట్ చేయకుండా ఇంట్లోకి లాక్కొని వచ్చేస్తాడు. వచ్చి నిజం చెప్పు, అంత డబ్బులు నీకెక్కడి, ఏం జాబ్ చేయడం లేదు కదా, మరి అలాంటప్పుడు నీకెక్కడి నుంచి వచ్చాయి డబ్బులు, వాళ్ళందరి ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా, నన్ను చేతగాని వాడిలాగా చేయాలనుకుంటున్నావా అంటూ బాలు మీనాని తిట్టేస్తాడనమాట. అసలు మీనా ఏం చెప్పబోతుందో కూడా వినిపించుకోడు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్క వారం రోజులు నాకు పని లేకపోతే నన్ను చేతగాని దద్దంలాగా అందరికి ముందు పెట్టేస్తావా నువ్వు నన్నంటూ మాట్లాడతాడు. అయితే కోపంగా వెళ్ళిపోతాడనమాట. మీనా రాత్రంతా ఎదురు చూస్తుంది. బాలు రాకపోయేసరికి సత్యంకి చెప్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏమో తెలియడం లేదు మామయ్య గారు అంటూ, ఉండమ్మని ఫోన్ చేస్తానన్నట్టు బాలుకి ఫోన్ చేస్తాడు. బాలు ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. కానీ ప్రభావతి అన్న మాటలైతే అంత ఇంత కాదు. కన్న కొడుకుతో మాట్లాడుతున్నానా, కన్న కొడుకు గురించి మాట్లాడుతున్నాను కూడా లేకుండా అన్నరాని మాటలంటుంది. ఆమె దృష్టిలో కొడుకు కోడలంటే ఎవరు అంటే మనోజు, రోహిణి అంతే, అంతకుమించి ఇంకెవ్వరు కాదనమాట. అంతటితో ఊరుకుంటుందా అంటే మీనా దగ్గరకొచ్చి, ఓహో ఇంట్లో డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పని మీ ఆయన ఎటో వెళ్ళిపోయాడా, నువ్వు మాత్రం తేరగా తిందామని ఇంట్లోనే ఉన్నావా అన్నట్టు ఇంకా సూటిపోటి మాటలతో, అసలు మనుషులు వినలేని తట్టుకోలేని మాటలైతే ప్రభావతి నోటి నుంచి వస్తాయన్నమాట. మరి మీనా ఏం చేయబోతుందో కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.